హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ మనం సాలిడ్ స్టేట్లో సినాప్సిస్ దాంతోపాటు టీఎస్ పీవైక్యూ క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఏపీ పీవైక్యూస్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ నెట్వర్క్ సాలిడ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ నెట్వర్క్ సాలిడ్. నెట్వర్క్ సాలిడ్ అన్నా మనకి కోవలెంట్ సాలిడ్ అన్నా ఒకటే. నెట్వర్క్ సాలిడ్ ఆర్ కోవలెంట్ సాలిడ్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎంజిఓ చూడండి, మెటల్ నాన్ మెటల్, Mg+2 O-2 అంటే ఇట్ ఈజ్ అయానిక్ సాలిడ్. కాల్షియం మెటల్, ఫ్లోరిన్ నాన్ మెటల్, మెటల్ నాన్ మెటల్ అయానిక్ సాలిడ్. జింక్ మెటల్, సల్ఫర్ నాన్ మెటల్, మెటల్ నాన్ మెటల్ అయానిక్ సాలిడ్. అంటే దీస్ త్రీ ఆర్ అయానిక్ సాలిడ్స్. సిలికాన్ నాన్ మెటల్, ఆక్సిజన్ నాన్ మెటల్, అంటే మెటలాయిడ్ సిలికాన్. సో SiO2 మనకి ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంటే కోవలెంట్ సాలిడ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? SiO2. ఇట్ ఈజ్ ఏ కోవలెంట్ సాలిడ్. నెక్స్ట్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ కోవలెంట్ సబ్స్టెన్సెస్. ఇది కూడా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎలిమినేషన్ మెథడ్ ద్వారా. నాట్ ద ప్రాపర్టీ డెఫినెట్ షేప్. సో మన కోవలెంట్ సబ్స్టెన్సెస్ అంటే కోవలెంట్ సాలిడ్స్కి కంపల్సరీ డెఫినెట్ షేప్ ఉంటుంది. అంటే సాలిడ్స్ అంటేనే మనకి క్రిస్టలైన్ సాలిడ్స్, కోవలెంట్ అంటే డెఫినెట్ షేప్ ఉంటుంది. అమార్ఫస్ అయితే డెఫినెట్ షేప్ ఉండదు. సో హ్యావ్ డెఫినెట్ షేప్, ఇది కరెక్టే, బట్ నాట్ కరెక్ట్ అని అడిగాడు. హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్స్. కోవలెంట్ సబ్స్టెన్సెస్ అంటే లో మెల్టింగ్ పాయింట్స్ ఉంటుంది, కరెక్టే. ఎందుకంటే అయానిక్ సబ్స్టెన్సెస్ హ్యావ్ మోర్ మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. కోవలెంట్ సబ్స్టెన్సెస్ హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్స్. ఇది కూడా ఆప్షన్ కరెక్టే. థర్డ్ ఆప్షన్ చూడండి, గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీని మనకు కండక్ట్ చేయాలంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అయినా ఉండాలి, ఫ్రీ అయాన్స్ అయినా ఉండాలి. సో దెర్ ఈజ్ నో ఫ్రీ అయాన్స్. కోవలెంట్ అంటే బాండ్, స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది. స్ట్రాంగ్ బాండ్ అంటే కోవలెంట్ బాండ్ ఇండికేషన్ ఉంటుంది. అంటే అయాన్స్గా సెపరేట్ అవ్వట్లేదంటే దే ఆర్ నాట్ గుడ్ కండక్టర్స్. సో కోవలెంట్ సబ్స్టెన్సెస్ ఆర్ బ్యాడ్ కండక్టర్స్. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇది కాదు కాబట్టి నాట్ అన్నాడు, కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. ఫోర్త్ వన్ చూడండి, సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్. కోవలెంట్ అంటేనే నాన్ పోలార్ కాంపౌండ్స్. అయానిక్ కాంపౌండ్స్, పోలార్ కాంపౌండ్స్ మనకు తెలుసు. పోలార్ కాంపౌండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్. నాన్ పోలార్ కాంపౌండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్. కోవలెంట్ అంటే నాన్ పోలార్ కదా. సో నాన్ పోలార్ కాంపౌండ్ సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్. ఇది కూడా కరెక్టే. సో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? సి. నెక్స్ట్, 7 క్రిస్టల్ సిస్టమ్స్ హౌ మెనీ హ్యావ్ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్స్ అంటే అందులో మనకి ఓన్లీ 2నే ఉంటాయి. అవి ఏంటంటే ఆర్థోరాంబిక్, క్యూబిక్. ఫస్ట్ దాంట్లో ఉంటుంది ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, ఆర్థోరాంబిక్. క్యూబిక్ అండ్ ఆర్థోరాంబిక్, ఈ 2లోనే మనకి ఎఫ్సిసి యూనిట్ సెల్స్ అనేవి ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి ఇది. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మల్టీ మాలిక్యులర్ కొలాయిడ్. మల్టీ మాలిక్యులర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ P4, S8. సో ఆ టైప్ ఆఫ్ కొలాయిడ్స్ అన్నీ కూడా గోల్డ్, ఇవన్నీ మల్టీ మాలిక్యులర్ కొలాయిడ్స్. సో ఇందులో మనకి సల్ఫర్ సోల్ అనేది మల్టీ మాలిక్యులర్ కొలాయిడ్. అంటే ఇదేంటమ్మా? S8 సల్ఫర్ సోల్. నెక్స్ట్, ఇన్ AXBY క్రిస్టల్ స్ట్రక్చర్ A atoms occupy all octahedral voids as well as tetrahedral voids and B atoms are ఫేస్ సెంటర్స్. బి ఎక్కడ ఉన్నాయి? ఫేస్ సెంటర్స్. అంటే క్రిస్టల్ ఏంటి? ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ సెల్. ఫేస్ సెంటర్డ్, బి ఫేస్ సెంటర్డ్. ఫేస్ సెంటర్డ్ అంటే మనకి ఎన్ని వస్తాయి? 8 కార్నర్స్, దాంతోపాటు 6 ఫేసెస్. అంటే 8 × 1/8 ఇవి కార్నర్స్ ప్లస్ 6 × 1/2 6 ఫేసెస్. ఇది ఆల్రెడీ చెప్పాను మనకి. ఈచ్ కార్నర్ పాయింట్ షేర్డ్ విత్ 8 క్యూబ్స్. సో 8 × 1/8. ఈచ్ ఫేస్ షేర్డ్ విత్ 2 క్యూబ్స్. సో 6 × 1/8. 8 × 1/8 అంటే 1 + 3 అంటే ఎంత వస్తుంది? 4. సో B4 వచ్చింది మనకి. ఏ చూడండి, ఏ ఆక్యుపైస్ ఆల్ ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ యాజ్ వెల్ యాజ్ టెట్రాహెడ్రల్ వాయిడ్స్. అంటే ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ ప్లస్ టెట్రాహెడ్రల్ వాయిడ్స్. మనకి ఆక్టాహెడ్రల్ వాయిడ్కి ఫార్ములా ఏంటి? ఇది జెడ్ అనుకున్నాను అనుకోండి. సో ఏ ఆక్టాహెడ్రల్ వాయిడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. అంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఎన్ని ఫామ్ అవుతాయో అన్ని ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ ఉంటాయి. టెట్రాహెడ్రల్ వాయిడ్స్ అయితే దానికి డబుల్ ఉంటాయి. అంటే AZ
AZ ప్లస్ 2Z అంటే AZ అంటే A4 ఇక్కడ AZ అంటే A4 ప్లస్ 2 × 4 8 అంటే A12 B4 A12 సో అది రాస్తే A12 B4 క్యాన్సిల్ చేయండి మనకు వచ్చేది ఏంటి A3B సో ఆన్సర్ A3B సో ఆప్షన్స్ ఇవ్వలేదు ఇక్కడ సో ఆన్సర్ ఏంటంటే A3B ఆప్షన్స్ నోట్ చేసుకోండి ఇక్కడ A2B AB3 A3B AB సో ఆన్సర్ ఏమవుతుంది A3B చూడండి ఇన్ ద ఎక్స్రే రిఫ్లెక్షన్ n = 1 the distance between two parallel planes of NaCl is 280 picometers and diffraction angle 5.2 degrees. What is the wavelength of its light radiation? సో ఇది దేనికి రిలేటెడ్గా ఉంది బ్రాగ్స్ ఈక్వేషన్ మనకి బ్రాగ్స్ ఈక్వేషన్ ఏంటమ్మా n lambda equal to 2d sin theta సో ఇది మనకి బ్రాగ్స్ ఈక్వేషన్ సో దీంట్లో క్యాలిక్యులేట్ చేయమంది ఏంటి వాట్ ఈస్ ద వేవ్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేయాలి లాంబ్డా ఆల్రెడీ n ఈజ్ గివెన్ n వాల్యూ 1 సో n = 1 ఫస్ట్ ఇచ్చిన నోట్ చేయండి n ఈజ్ ఈక్వల్ టు 1 నెక్స్ట్ d మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్లేన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ ప్లేన్స్ ఈజ్ 280 picometers 280 పికోమీటర్స్లో ఇచ్చారు ఆప్షన్ ఏమో యాంగ్స్ట్రమ్స్లో ఇచ్చారు సో 1 picometer = హౌ మెనీ యాంగ్స్ట్రమ్స్ 1 picometer = 10 పవర్ యాంగ్స్ట్రమ్స్ అంటే సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయండి 1 picometer = 10 పవర్ -10 సెంటీమీటర్స్ ఇందులో మనకి 10 పవర్ -8 సెంటీమీటర్స్ అంటే 1 యాంగ్స్ట్రమ్ అంటే 10 పవర్ -2 యాంగ్స్ట్రమ్స్ అంటే దీని ప్లేస్లో 280 × 10 పవర్ -2 యాంగ్స్ట్రమ్స్ అంటే 2.8 యాంగ్స్ట్రమ్స్ సో డి వాల్యూ 2.8 సైన్ థీటా వాల్యూ ఇచ్చారు కదా ఎంత సైన్ థీటా = 5.2 degrees అంటే సైన్ 5.2 degrees మనకు తెలియదు కదా సైన్ 5.2 వాడు ఇవ్వకపోతే మనం చేయలేం సో సైన్ 5.2 = 0.09 ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి n lambda అంటే 1 × lambda = 2d 2 × 2.8 2d sin theta అంటే 0.09 సో lambda = 2 × 2.8 5.6 × 0.09 5.6 × 0.09 చూడండి 956 ఎంతో చూడండి 445 సో 1 2 3 అంటే 0.454 సారీ 9 × 6 54 5 9 × 5 45 45 + 5 50 504 1 2 3 సో 3 పాయింట్స్ తర్వాత అంటే 0.504 యాంగ్స్ట్రమ్స్ 0.504 యాంగ్స్ట్రమ్స్ ఎక్కడ ఉందో చూడండి సో ఆన్సర్ ఏమవుతుంది ఏ నెక్స్ట్ ద గివెన్ యూనిట్ సెల్ బిలాంగ్స్ టు ద టైప్ కొన్నిసార్లు స్ట్రక్చర్స్ ఇచ్చేసి అది ఏ యూనిట్ సెల్లో చెప్పమంటారు ఇలా ఉంది కదండి ఇందులో మనకి ఈ రెండు ఫేసెస్లోంచి యాక్సిస్ మూవ్ అవుతున్నట్టు అంటే ఈ రెండు ఫేసెస్ని రిమూవ్ చేస్తారు అలా ఉంది అంటే మీనింగ్ ఇక్కడ ఏంటి ఇలా ఇచ్చాడు ఇక్కడ నోట్ చేయలేదు కార్నర్స్లో పాయింట్స్ ఉన్నాయి అంటే 8 కార్నర్స్ ఉన్నాయి 8 కార్నర్స్ ఎన్ని ఫేసెస్ ఉన్నాయి 2 ఫేసెస్ని రిమూవ్ చేసేస్తారు 2 ఫేసెస్ని రిమూవ్ చేస్తున్నారంటే టోటల్గా 6 ఫేసెస్లో 2 రిమూవ్ చేస్తే 4 ఫేసెస్ అంటే 4 ఫేస్ సెంటర్స్ ఉంటాయి 8 కార్నర్స్లోనూ 4 ఫేస్ సెంటర్స్లోనూ యాటమ్స్ ఆక్యుపై చేసినాయి అంటే దట్ యూనిట్ సెల్ ఈజ్ ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్ సో ఆన్సర్ ఏమవుతుంది డి ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటే సింపుల్ యూనిట్ సెల్ అంటే ఓన్లీ కార్నర్స్ 8 కార్నర్స్ మాత్రమే ఉంటాయి ప్రిమిటివ్ యూనిట్ సెల్ బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ అంటే ద యాటమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ 8 కార్నర్స్
అండ్ ఎట్ బాడీ సెంటర్. సో అది బాడీ సెంటర్ యూనిట్ సెల్. ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ అంటే ద ఆటమ్స్ ఆర్ ప్రజెంట్ ఎట్ 8 కార్నర్స్ అండ్ 6 ఫేస్ సెంటర్స్, 6 ఫేసెస్, అది ఫేస్ సెంటర్. సో అలా కాకుండా 8 కార్నర్స్ 4 ఫేసెస్లో మాత్రమే ఉంటే అది ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్. ఓకే, నోట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఫార్ములా ఆఫ్ నికెల్ ఆక్సైడ్ ఈజ్ Ni 0.98 O 1.00. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ Ni+2 ఇన్ ఇట్? 92, 94, 96, 98. ఆల్రెడీ టీఎస్లో కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను, తెలంగాణలో కూడా ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ అడిగారు. ఒకసారి చూడండి మళ్ళీ. ద ఫార్ములా ఆఫ్ నికెల్ ఆక్సైడ్ Ni 0.98 O 1.00. పర్సంటేజ్ ఆఫ్ Ni+2 అడిగారు. సో పర్సంటేజ్ ఆఫ్ Ni+2, పర్సంటేజ్ ఆఫ్ Ni+2 ఎక్స్ అనుకోండి, ఎక్స్. సో అప్పుడు పర్సంటేజ్ ఆఫ్ Ni+3 ఏమవుతుంది? Ni+3 అంటే 2 ఉంటాయి మనకి, Ni+2 Ni+3 నికెల్ అంటే 0.98. సో అది ఆల్రెడీ టోటల్ 0.98 కాబట్టి 0.98 మైనస్ ఎక్స్. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఒక్కటే అర్థమైతే ఇక్కడ నుంచి చాలా ఈజీ. ఆక్సిజన్ ఆల్వేస్ నికెల్ ఆక్సైడ్ కాబట్టి ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ -2. ఇప్పుడు టోటల్ ఆక్సిడేషన్ స్టేట్ ఇంటూ ఇట్స్ పర్సంటేజ్, ఆక్సిడేషన్ స్టేట్ ఇంటూ ఇట్స్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఇంటూ ఇట్స్ పర్సంటేజ్. సో ఇది Ni+2 కదా, దీని ఛార్జ్ ఎంత? 2. సో 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 0.98 మైనస్ ఎక్స్. చూడండి, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 0.98 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీని ఛార్జ్ ఎంత ఉంటుందో దీని ఛార్జ్ కూడా అంతే ఉంటుంది. అంటే ఇది ప్లస్ ఉంటే ఇది మైనస్ ఉంటుంది. టోటల్ న్యూట్రల్ కాబట్టి ఛార్జెస్, టోటల్ ఛార్జ్ ఆఫ్ ది కాంపౌండ్. సో ఇక్కడ ఆక్సిజన్ ఛార్జ్ 2 ఈక్వల్ చేసుకోవాలి. సమ్ ఆఫ్ ది పాజిటివ్ ఛార్జెస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది నెగిటివ్ ఛార్జెస్. సో 2x ప్లస్ ఇది ఎంత వస్తుంది చూడండి, 294 అంటే 2.94 మైనస్ 3x ఈక్వల్ టు 2. -3x ఇటు సైడ్కి వచ్చింది అనుకో, -3x ప్లస్ 2x మైనస్ ఎక్స్ రైట్ సైడ్కి వస్తే ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఈ 2 ఇటు సైడ్ తీసుకురండి. 2.94 మైనస్ 2 అంటే 0.94. ఎక్స్ వాల్యూ 0.94 వచ్చింది. ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ? Ni+2 అంటే Ni+2 0.94 పర్సంటేజ్ కదా మనం క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ Ni+2 ఇన్ ఇట్? 0.98 అంటే పర్సంటేజ్ ఆఫ్ Ni+2 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ అంటే 0.94 బై టోటల్ వాల్యూ 0.98 ఇంటూ 100 అంటే 94/98 ఇంటూ 100. సో క్యాలిక్యులేషన్ చూడండి, 94/98 అంటే నియర్లీ ఎంత వస్తుందో చూడండి. ఎంత వస్తుందంటే ఇది 0.96 ఇంటూ 100 వస్తుంది, అంటే 96%. సో ఆప్షన్ సి. సిల్వర్ ఫార్మ్స్ CCP స్ట్రక్చర్ అండ్ ఇట్స్ డెన్సిటీ. CCP స్ట్రక్చర్ అంటే జెడ్ వాల్యూ ఎంత అవుతుంది? CCP అన్నా HCP అన్నా నెక్స్ట్ FCC అన్నా జెడ్ వాల్యూ 4 అండ్ ఇట్స్ డెన్సిటీ D ఈజ్ ఈక్వల్ టు 10.5 g/cm3. సో వాట్ ఈస్ ద ఎడ్జ్ లెంగ్త్? ఏ యూనిట్ సెల్ ఎడ్జ్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేయాలి. మోలార్ మాస్ అంటే M ఈజ్ ఈక్వల్ టు 107.9 అంటే 108 g/mol. సో గివెన్ వాల్యూస్. సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? ఇట్స్ ఎడ్జ్ లెంగ్త్ అంటే ఫస్ట్ మనకి D ఈజ్ ఈక్వల్ టు ZM/N0 సో A క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ZM/D ఇంటూ N0. Z ఎంత? 4, M వాల్యూ 108/D 10.5 ఇంటూ N0 అంటే 6.023 ఇంటూ 10^23. సో ఇది A క్యూబ్ ఈక్వల్ టు 4 ఇంటూ 108 ఎంత వస్తుంది? 432/10.5 ఇంటూ 6. 10.5 ఇంటూ 6 అంటే ఎంత చూడండి, 6.023 నియర్లీ 6గా తీసుకోండి.
630 అంటే 63 ఇంటూ 10 పవర్ 20. నియర్లీ ఎంత వస్తుందంటే 6.8 ఇంటూ 10 పవర్ -23. సో దీన్ని ఎలా రాయొచ్చు? 68 ఇంటూ 10 పవర్ -1. 68 ఇంటూ 10 పవర్ -1 అంటే 68 ఇంటూ 10 పవర్ -24. a cube is equal to 68 into 10 power minus 4. a is equal to cube root of 68 into 10 power minus 24. So 10 power minus 24 whole cube, 10 power minus 24 whole power 1 by 3 అంటే 10 power minus 24 power 24 by 3, 10 power minus 24 by 3 అంటే 10 power minus 8 సెంటీమీటర్స్ కదా ఇది. 10 power minus 8 సెంటీమీటర్స్ అంటే 1 యాంగ్స్ట్రామ్. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ 68 యాంగ్స్ట్రామ్స్. సో ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ సి. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. In AX-BY crystal structure, A plus Y ions occupy all the tetrahedral voids and cations occupy tetrahedral voids. B minus X ions make BCC unit cell. The anions are BCC unit cell. First B చూడండి, B minus X ions make BCC unit cell అంటే BCCలో మనకి Z వాల్యూ ఎంత? ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2, Z వాల్యూ 2. సో అంటే 8 into 1 by 8 plus 1 into 1, సో 2. BCC అన్నారంటే Z వాల్యూ 2 అంటే B ఏమొస్తుంది మనకి దీని నుంచి? B2. నెక్స్ట్ A ions occupy all the tetrahedral voids. A occupies tetrahedral voids అంటే ఇప్పుడు దాన్ని వేస్ట్ చేసి చూడండి. ఏ tetrahedral voids అంటే how many tetrahedral voids are present? We calculate based on the Z value. So tetrahedral voids is equal to 2Z అంటే 2 into effective number of atoms. అప్పుడేమవుతుంది? ఏ 2Z అంటే A 2 into 2 అంటే A4 B2. సో A4 B2. సో ఆల్రెడీ మన టెట్రాహెడ్రల్ వాయిడ్స్ ఎలాగ ఫార్ములా, ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ ఫార్ములా ఏంటి ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఆన్సర్ A4 B2. ద నెంబర్ ఆఫ్ నెట్వర్క్ సాలిడ్స్ నెక్స్ట్ అయానిక్ సాలిడ్స్ రెస్పెక్టివ్లీ. నెట్వర్క్ సాలిడ్స్ అంటే అయానిక్ సాలిడ్స్ అంటే. నెట్వర్క్ సాలిడ్స్నే మనం అనదర్ నేమ్ ఏం చెప్పాం? కోవలెంట్ సాలిడ్స్. నెట్వర్క్ సాలిడ్స్ మనం అనదర్ నేమ్ ఏం చెప్పాం? కోవలెంట్ సాలిడ్స్. అయానిక్ సాలిడ్స్ అంటే అయానిక్ కాంపౌండ్స్. ఇందులో చూడండి H2O ఏ టైప్ ఆఫ్ సాలిడ్? మాలిక్యులర్ సాలిడ్. H2O మాలిక్యులర్ సాలిడ్. ALN అల్యూమినియం నైట్రైడ్ కోవలెంట్ సాలిడ్. ALN నెట్వర్క్ సాలిడ్. నెట్వర్క్ అన్నా కోవలెంట్ అన్నా ఒకటే. కాపర్ మెటాలిక్ సాలిడ్. సో నెక్స్ట్ CaF2 అయానిక్ సాలిడ్ అంటే ఫస్ట్ నేను కోవలెంట్ రాస్తున్నా, నెక్స్ట్ అయానిక్ రాస్తున్నా. CaF2 అయానిక్ సాలిడ్ బికాజ్ కాల్షియం మెటల్, ఫ్లోరిన్ నాన్ మెటల్, అయానిక్ సాలిడ్. డైమండ్ మనకు ఫామ్ చేసేది C సింగిల్ బాండ్ C అంటే కోవలెంట్ సాలిడ్. దట్ మీన్స్ నెట్వర్క్ సాలిడ్. నెక్స్ట్ మెగ్నీషియం ఆక్సైడ్ అయానిక్ సాలిడ్. MgO అయానిక్ సాలిడ్. నెక్స్ట్ CCl4 ఏంటంటే మాలిక్యులర్ సాలిడ్ అది. సో ఎందుకంటే ఇందులో మనకి అంటే అసలు మాలిక్యులర్ సాలిడ్స్లో ఏ టైప్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి? వాండర్ వాల్స్ ఫోర్సెస్ ఉంటాయి, డైపోల్ ఫోర్సెస్ ఉంటాయి, నెక్స్ట్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. ఇప్పుడు CCl4లో మనకి వాండర్ వాల్ ఫోర్సెస్ ఉంటాయి. సో ఇది కాదు. జెడ్ఎన్ఎస్ అంటే జింకు మెటల్, సల్ఫైడ్ నాన్ మెటల్, సో అయానిక్ సాలిడ్. సిల్వర్ మెటాలిక్ సాలిడ్. NaCl అయానిక్ సాలిడ్. సోడియం మెటల్, క్లోరిన్ నాన్ మెటల్. SiO2 తెలుసు కదా మీకు. SiO2 ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది. నెట్వర్క్ సాలిడ్ ఆర్ కోవలెంట్ సాలిడ్ అంటే కోవలెంట్ సాలిడ్స్ నెట్వర్క్ సాలిడ్స్ ఎన్ని ఉన్నాయి? 3, అయానిక్ సాలిడ్స్ 4. ఆన్సర్ ఏమవుతుంది? 3,4. చూడండి ఇలా స్క్వేర్ ఈ బాక్స్లో ఇండికేట్ చేసేది నెట్వర్క్ సాలిడ్స్. సో ఇలా ఇండికేట్ చేసేది నార్మల్గా మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను అయానిక్ సాలిడ్స్. సో 3,4. నెక్స్ట్
ఇఫ్ మాల్టైన్ NaCl కంటైన్ SrCl2 యాజ్ ఇంప్యూరిటీ క్రిస్టలైజేషన్ కెన్ జనరేట్. If molten NaCl contain SrCl2 as impurity, crystallization can generate. For example, sodium chloride ఇలా ఉందనుకుందాం, స్ట్రక్చర్ NaCl క్రిస్టల్ స్ట్రక్చర్ ఇలా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది NaCl, నెక్స్ట్ ఇక్కడ Cl, NaCl, NaCl, ఇక్కడ NaCl, NaCl. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, మాల్టైన్ NaCl కంటైన్స్ SrCl2 యాజ్ ఇంప్యూరిటీ. స్ట్రాన్షియం క్లోరైడ్ ఈజ్ ఇంప్యూరిటీ. అంటే ఇది ఎలా బ్రేక్ అవుతుంది? Sr+2 + 2Cl-. SrCl2 ఇంప్యూరిటీగా ఉంది అంటే Sr+2 దీనికి ఇంప్యూరిటీ, దీనికి యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? 1 Sr+2 ఈజ్ రీప్లేస్డ్. one Sr+2 replaces 2 cations because here the cation charge is +2, sodium cation charge is +1. ఈ +2 ఇందులో యాడ్ చేయాలంటే ఇందులోంచి ఎన్ని ప్లస్లు రిమూవ్ చేయాలి? 2 ప్లస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నుంచి ఒక Na, ఇక్కడ నుంచి ఒక Na రిమూవ్ అయింది అనుకోండి. ఆ ఛార్జ్ Na gives rise to Na++ ఎలక్ట్రాన్. ఒక పాజిటివ్ ఛార్జ్ 2 పాజిటివ్ ఛార్జెస్ని ఒక Sr+2 రీప్లేస్ చేస్తుంది. సో ఈ ప్లేస్లో వచ్చి Sr యాడ్ అయింది. సో ఇక్కడ ఏమొచ్చింది? ఇప్పుడు మనకి వేకెన్సీ వచ్చింది. సో అందుకని ఈ డిఫెక్ట్ని ఏమంటాం? వేకెన్సీ డిఫెక్ట్. టూ NaSని ఒక Sr+2 రీప్లేస్ చేస్తుంది. అంటే 2Na ప్లస్ ఛార్జ్ +2, 1 Sr+2 అంటే 2Na + Sr రీప్లేస్డ్ బై 1 Sr+2. ఇప్పుడు మనకి 1 Sr+2 2 ప్లేసెస్లో ఆక్యుపై చేయలేదు కదా, సో ఇక్కడ ఆక్యుపై చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? వేకెంట్ వచ్చింది. సో వేకెన్సీ డిఫెక్ట్ ఎక్కడుందో చూడండి. ఏ వేకెన్సీ? Na అనేది క్యాటయాన్ వేకెన్సీ. సో క్యాటయాన్ వేకెన్సీస్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్: ఫ్రెంకెల్ డిఫెక్ట్, షార్ట్కీ డిఫెక్ట్, వేకెన్సీ డిఫెక్ట్, మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్. ఫ్రెంకెల్ డిఫెక్ట్ కంటే మనకి ఎగ్జాంపుల్స్ ఏముంది? AgCl అంటే 3. షార్ట్కీ డిఫెక్ట్ ఎగ్జాంపుల్ NaCl. గుర్తుపెట్టుకోవాలి ఇవి. మీకు ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ షార్ట్కీకి ఫ్రెంకెల్కి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. షార్ట్కీ డిఫెక్ట్లో మనకి ఏమేమి ఉంటాయని చెప్పాం? NaCl, ఫస్ట్ ఏ గ్రూపు, సెకండ్ ఏ గ్రూపు హ్యాలైడ్స్ అన్నీ కూడా మనకి షార్ట్కీ డిఫెక్ట్లో వస్తాయి. మ్యాక్సిమం డీ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ వచ్చినాయి అంటే అది ఫ్రెంకెల్ డిఫెక్ట్. వేకెన్సీ డిఫెక్ట్, వేకెన్సీ అంటే క్రిస్టల్స్ విత్ వేకెంట్ లాటిస్ సైట్స్. ఇంకా మిగిలిందంటే మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్, FeO. అంటే 3, 2, 4, 1. సో 3, 2, 4, 1. ఓకే, ఆప్షన్స్ నోట్ చేయలేదు ఇక్కడ ప్లేస్ లేక, సో నోట్ చేయండి.